स्वामी अनुग्रह लक्ष्मी प्रसाद बड़े बहादुर कनबड़े మూలంగా జీవన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒకటే సైడ్ దేవుని చాలా పెద్ద చిన్న దానం చేసుకోండి. సార్ అట్లే కూర్చోండి సార్, ఒక ఫోటో. ఒకటే సైడ్ దేవుని చాలా పెద్ద చిన్న దానం చేసుకోండి. ఆలయం అభివృద్ధిలోకి వచ్చి మిగతా పనులన్నీ కాంపౌండ్ వాళ్ళు పూర్తి చేయాల్సిన సందర్భం ఉంది ఇక్కడ. సో మిగతా పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి మళ్ళీ స్వామివారి ఆలయానికి ఒక వైభవాన్ని తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఇది మన పని అనుకుని సహకరించి ఈ యొక్క కమిటీని ఆశీర్వదించి కార్యక్రమాలన్నిటికీ కూడా సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్టి కార్యక్రమానికి విచ్చేసి మా చేత ప్రమాణ స్వీకారం చేయించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినటువంటి ఆలయ అర్చకులు మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వంచే నియమించబడ్డ ధర్మకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా ఈరోజు ఉన్న ధర్మకర్తలందరూ కూడా గతంలో కూడా ఎంతో పనిచేసి ఇంతకుముందు మిత్రులు హిందూ బంధువుడైన కొండలరావు గారు
చెప్పిన విధంగా పోలేస్తేశ్వర స్వామి ఆలయం చాలా చరిత్ర గల ఆలయం. కాకతీయుల కట్టడం. చరిత్రకారులు జయశెట్టి రమణయ్య గారు దీనిపైన ఎంతో అధ్యయనం చేసి వారి పుస్తకాలలో రాయడం కాకుండా ఇక్కడ కూడా వారు ఒక బోర్డు ఏర్పాటు చేశారు. అలాంటి చరిత్ర కలిగి ఎక్కడెక్కడి నుంచో దర్శించుకోవడానికి వచ్చే ఆలయం ఇది. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే వారిలో ఎక్కడి నుంచో కుటుంబ సపరివార సమేతంగా వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉన్నారు. మన ముందే మరి ఈ ప్రాంత వాస్తవంలో నాకు అనిపించట్లేదు. మరి ఆ రకంగా పేరున్న ఆలయం చాలా సంవత్సరాలు అనుకున్నంతగా అభివృద్ధి కాలే, అసలే కాలేదనగానే అనుకున్నంత కాలే. ఖచ్చితంగా కొండలరావు గారు, మా భూమన్న, సత్యనారాయణ గౌడ్ గారు, నాగరాజు గారు, రంగురాజయ్య గారు, వినిత గారుల, గౌర్ధనయ్య గారుల నేతృత్వంలో ఆ భగవంతుని దయ వల్ల ఎంతోమంది భగవద్బంధువుల సహకారంతో ఇది అభివృద్ధి కావించబడ్డది. సహకరించిన గ్రామస్తులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీనికి సహకరించిన, ఆర్థికంగా సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు. జగిత్యాల జగిత్యాలలోని పోలేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేయించిన గౌరవ యువ గారికి, ఇన్స్పెక్టర్ గారికి, ఈ కార్యక్రమం పాల్గొన్న పూజారులకు, ధర్మకర్తలైన నియమించబడ్డ కొండలరావు గారికి, రంగు రాజయ్య గారికి, అనుప్రభ సత్యనారాయణ గౌడ్ గారికి, భారతపు భువన గారికి, డాక్టర్ నాగరాజు గారికి, శ్రీమతి వినిత గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పులాస గ్రామ మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన భగవద్ బంధువులకు, అధికారులకు, అందరికీ కూడా పాత్రికేయ మిత్రులకు నమస్కారం. కొంత గ్రామంలో పులాస గ్రామం నుంచే ఈ ధర్మకర్త మండలిలో ఎక్కువ మంది ఉండాలంటే మరి ఇంత ముఖ్యమైన ఆలయానికి 7గురిట్లో 3 కూడా మన పులాస వాస్తవులే ఉన్నారు. అదేవిధంగా కొంత ముందుండి నడపాలని చెప్పి, ఇది వాస్తవం, నేను టెంపుల్లో కాదు, మా సత్యానందతో మాట్లాడినా, అడిగితే ఈ గ్రామస్తులంటే ఎందుకు కొద్దిగా కొండలరావు గారు ఉంటే బాగుంటారు, మా భూములంతా కూడా మాట్లాడే అన్నారు. తర్వాత నేను చెప్పిన గ్రామస్తులందరికీ కొంత భావన ఉన్నది, అనవసరం రాజకీయాలు కూడా అవసరం లేదు, మీరు ముందు ఉండాలి, భూమన్న నీ నేతృత్వంలో ఉండాలని చెప్పి నేను కోరడం జరిగింది. వాస్తవానికి ఆర్డర్లో ఎక్కడ కూడా చైర్మన్ అని ఉండదు, కానీ కొంత కాయిదం ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డరే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డరే. ఇలా ఓన్లీ ధర్మకర్తల పేర్లు ఉంటాయి లేదుగా. దానికి కొంత రాజకీయ రంగు ఉండడం, పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి కొంత బాధ అనిపించినా, కానీ రాజకీయాలు ఉన్నప్పుడు కావచ్చు, పని చేసినప్పుడు చేసే వాళ్ళనే అంటారు, కాసే చెట్టుకే రాళ్ళు తగులుతాయి, పని చేసిన వాళ్ళకే వంక పెడతాం, ఇంట్లో ఉన్న వాళ్ళకి అనేది ఏముంది. సో ఈ ధర్మకర్త మండలి గతంలో దాదాపు ఎంతో స్థలం కొంత అటు ఇటు ఉంటే మంచిగా బార్డర్ చేసారు, మంచి కళ్యాణ మండపం కట్టారు. గ్రామంలో కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది, ఊరేగింపు చేసిండ్రు, రథయాత్ర. మళ్ళీ మున్ముందు కూడా ఇవన్నీ చేయాలని చెప్పి అందరి ప్రజల సహకారం ఉండాలి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ, ఒక శాసనసభ్యునిగా ఈ పులాస గ్రామంలో వెలసిన మూర్తి శివుడు, ఈ పోలేస్తేశ్వర స్వామి ఆలయం ఇంకా అభివృద్ధిలో నా వంతుగా ఆ భగవంతుని సహకారం, ఏం చేయాలన్నా ఆ భగవంతుని సహకారం, అమ్మవారి సహకారం లేదే చేయలేము. అందుకే ఇంతమంది అమ్మ దీక్ష తీసుకున్నారు, భవాని దీక్ష ఇక్కడ వచ్చారు. వారందరికీ కూడా మరొకసారి ఆ అమ్మవారిని, ఆ శివుణ్ణి, పరమేశ్వరుని పూజించాలి. ఈ ఆలయ అభివృద్ధిలో ఎక్కడ ఆటంకాలు జరగద్దని చెప్పి కోరుతూ, మరొకసారి నూతనంగా ఏర్పాటు చేయబడ్డ ఆలయ కమిటీలో ప్రధానంగా బాధ్యత నిర్వహించబోతున్న మా భువనకు, సత్యనారాయణ గౌడ్ గారికి, నాగరాజు గారికి, కొండలరావు గారికి, రంగు రాజయ్య గారికి, వినిత గారికి శుభ